వికాసం కోసం మళ్ళీ రప్పిద్దాం, స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం మంచి రోజుల కోసం యువతకు ఉద్యోగ ఉపాధి కోసం రైతు బాంధవుల సమృద్ధి కోసం మెరుగైన రోడ్డు నీళ్లు కరెంటు కోసం సర్వజనుల సంక్షేమం కోసం మళ్ళీ రప్పిద్దాం, సర్వతోముఖ వికాసం కోసం మళ్ళీ రప్పిద్దాం, స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం మంచి రోజుల కోసం యువతకు ఉద్యోగ ఉపాధి కోసం రైతు బాంధవుల సమృద్ధి కోసం మెరుగైన రోడ్డు నీళ్లు కరెంటు కోసం సర్వతోముఖ వికాసం కోసం మళ్ళీ రప్పిద్దాం, స్వర్ణాంధ్ర సాకారం కోసం అందరికీ నమస్కారాలు. ఈరోజు జెండాలు చెప్పండి ప్లీజ్, జెండాలు చెప్పండి. ఏయ్ అందరికీ బాబు జెండా చెప్పండి ప్లీజ్ ప్లీజ్. తగ్గమ్మా. ఏయ్ ఏయ్ అందరికీ దిబ్బమ్మా బాబు దిబ్బు దిబ్బు. అన్న జెండాలు కిందికి దించండి. సార్కి మీరు కనపడాలా లేదా? జెండాలు దించండి, జెండాలు కిందికి దించండి అని చెప్తున్నాను కదన్నా. దించండి దించండి దించండి. సార్కి మీరు కనపడాలి కదా, మీరు వచ్చినట్టు తెలియాలి కదా. దించండి. ఇది రాబోయే ఎలక్షన్ లో నీతికి నిజాయితీకి జగమే పోటీ. ఒక రైతుకు ఒక జాగీర్దార్కు జగమే ఎలక్షన్. ఈరోజు చూసుకుంటే ఇక్కడ మంత్రి మాట్లాడుతున్నాడు, నేను అభివృద్ధి చేశాను చెప్పుకుంటాడు. ఏం అభివృద్ధి చేశాను అనుకుంటున్నాను. ఈ మంత్రికి మొన్న ఎలక్షన్ లో నామినేషన్ సైజ్ చేయలేకపోయిన మంత్రి మరి రాజ్యం వెళ్తాడని అడుగుతున్నాను. కలెక్టర్ అర్థం పెట్టుకుని నామినేషన్ రిజెక్ట్ చేశారు పిఆర్ఓ గారు. మళ్ళీ కలెక్టర్తో అధికారం ముందు చెబుతేస్తూనే ఆడియో భయపడించి మళ్ళీ నామినేషన్ ఒప్పించిన ఘనత మంత్రికి. ఆయనకి అసలు మన ప్రేమ లేదు, మన ప్రాంతంలో ప్రేమ లేదు, రైతుల ప్రేమ లేదు. అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం మనం. తాగునీటి సమస్య ఉంది, ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యను పోవాలంటే మళ్ళీ మనం రావాలి. ఈరోజు ముఖ్యంగా మనమంతా కూడా ఒకప్పుడు కర్నూలు జిల్లా సమస్య వాళ్ళం. మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక తప్పకుండా మళ్ళీ డోర్ని కర్నూలు చేసుకుంటాను. అలాగే బేచలు రైలు ఆపుతాము, రకరకాల సమస్యలు ఉన్నాయి, అన్ని కూడా తీసుకుందాం. ఇది ఒక నీతికి నిజానికి పోటీ. మీ నీతికి వేస్తారా అవినీతికి వేస్తారా చెప్పుకోండి. నీతి మనం, అవినీతి వాళ్ళు. ఆయన పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నాడు. ఒక ఎలక్షన్ లో నామినేషన్ పత్రాలను దాఖలు చేయని మంత్రి మన మీద రాజ్యం ఎంత ఆడుతున్నాడు. ఇద్దరు దొంగలు దోసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అంతే, ఈ మన ముగ్గురు అంతే. ఎక్కడ చూసిన ఆడవాళ్ళు పెద్ద ఎత్తున అసంతృప్తిగా ఉన్నారు. మాకు నీళ్ళు లేవు. అదే మేము ఉన్నప్పుడు చేతున్నప్పుడు జీడీపీ తీసుకొచ్చాం. మేము ఇంతకుముందు టోల్లో సున్నా మీద తాగేవాళ్ళం. ఈరోజు మంచి తాగుతాం అంటే కేవలం ఏం చేసే కార్యక్రమాలే.
రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇంకా మనకు ప్రతి గ్రామంలో సమస్య ఉంది. అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. రకాలు పోలంటే తప్పకుండా మళ్ళీ అంతా కూర్చొని తెలుగుదేశం పార్టీ గెలిపించుకోవాల్సి ఉంది. ఒక్కసారి ఆలోచించు సోదరులారా, గత ప్రభుత్వం ఎలా ఉన్నాం మనం, ఈ రోజు మన పరిస్థితి ఏంటి? దోపిడీ దోసుకుంటారు, పోలీసులు భయపడిస్తారు, రకరకాల ఇబ్బంది పెడతారు. మనం శాస్త్ర రైతులు కాపాడుకోవాలి, మనం కరువు ప్రాంతంగా డిక్లేర్ చేసుకోవాలి. రకరకాల సమస్యతో మనం అల్లాడిపోతుంటే ఎందుకు ఓటు అడుగుతున్నాను? రాష్ట్రానికి ఫోన్ చేసి ఓటేశాం, మన బతుకులు నాశనం చేసేపాయి, మన పిల్లల భవిష్యత్తు చెడిపోయింది, రైతులు చెడిపోయారు, రకరకాల ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఒకసారి ఇచ్చుకొని మీరంతా కూడా 2 ఓటు కూడా, ఒకటి నాకు ఎమ్మెల్యేగా, రెండోది ఎంపీగా శబరి గారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.